హాయ్ సార్. హాయ్. హాయ్. సార్ ఇప్పుడు ర్యాండమ్‌గా ఎప్పుడు మా దగ్గర క్రెడిట్ కార్డ్ లైఫ్ టైమ్ ఫ్రీ ఇస్తాం. 5,00,000 వరకు లిమిట్ ఇస్తాం అని చెప్పేసి కాల్ చేస్తారు గదా! సో, ఇప్పుడు వాళ్ళ దగ్గర మేము క్రెడిట్ కార్డ్ తీసుకుంటే బెటరేనా? తీసుకోవచ్చా సార్? సో, దాంట్లో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయమ్మా. ఎందుకంటే ఎవరు పడితే వాళ్ళు ఫోను జేసి ఫస్ట్ మిమ్మల్ని మీ కాన్ఫిడెన్షియల్ డేటా మీరు సెండ్ చేయకూడదు. రెండవది ఏంటి అనంటే గనక, ఇప్పుడు మీరు ప్రతిసారి అలా సిబిల్ స్కోర్ అంటే లైక్ అలా చెకింగ్ చేయడం ద్వారా మీ సిబిల్ స్కోర్ గూడా ఇబ్బందయ్యే ప్రమాదం ఉంటది. అండ్ ఎక్కువగా మీకు ఎంక్వైరీస్ పడితే జనరల్‌గా అట్లా మీరు ఎవరికి పడితే వాళ్ళకు ఓటీపీలు చెప్పారని అనుకోండి. మీ సిబిల్ స్కోర్‌లో ఎంక్వైరీస్ పడతాయన్నట్టు. ఆ ఎంక్వైరీలు పడ్డప్పుడు ఏమవుతది అనంటే, మీకు భవిష్యత్తులో లోన్స్ అనేవి రావు. అంటే లోన్స్ రాకుండా ఉండడానికి అవకాశం ఎక్కువుంటది. ఈ పర్సన్‌కి క్రెడిట్ హంగ్రీ ఉందని జెప్పేసి. అంటే ఎక్కువగా ఎంక్వైరీస్ ఉన్నాయని అనుకోండి, ఈయన డబ్బులకు బాగా ఆశ చూపిస్తున్నాడనే వేలో అర్థమొస్తదన్నట్టు. సో, కాబట్టి అదొక మైనస్. అండ్ ఇంకోటేంటంటే హిడెన్ చార్జెస్ ఉంటాయమ్మా. లైక్ యాన్యువల్ ఫీజ్ అని జెప్పేసి ఏదైతే వీళ్ళిప్పుడు ఫ్రీ అని అంటారు. కానీ కొన్ని సందర్భాలలో ఏమవుతదనంటే గనక లిమిట్స్ పెడతారు. మీరు సంవత్సరానికి 2,00,000 వాడితేనే, 5,00,000 వాడితేనే ఆ ఫీజ్ ఏదైతే ఉందో అది వేవ్ ఆఫ్ అయితదన్నట్టు. సో, ఇలాంటి విషయాలన్నీ వాళ్ళు మీకు ముందే అన్ని విషయాలు చెప్పరన్నట్టు. సో, ఇక మీదట అలా ఎవరైనా కాల్ చేసి క్రెడిట్ కార్డ్స్ గురించి మీకు ఆఫర్ ఉందని చెప్పినప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఎవరికి పడితే వాళ్ళకు మీ పర్సనల్ డేటాని షేర్ చేయకండి. సో, ఇలాంటి మరిన్ని విషయాలు తెలుసుకోవాలంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ. థాంక్ యూ సార్. థాంక్ యూ సో మచ్.